హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్లాస్టిక్ ఫాయిల్స్కి హ్యాపీ బర్త్డే ఫాయిల్స్ ఉంటాయి కదా, వాటికి బదులుగా మనం క్లేతో చేయాలని అనుకుంటున్నాము. దీనివల్ల ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు. ప్రతి ఇయర్ మనం రీయూజ్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, ఈ హ్యాపీ బర్త్డే కోసం మౌల్డ్ క్లే వాడుకుందాము. ముందుగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ షేప్ కోసం కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత మౌల్డెడ్ క్లే తీసుకున్నాను నేను. ఆ మౌల్డెడ్ క్లేని బాగా మిక్స్ చేసుకొని క్లే రెడీ అయిన తర్వాత రోల్ చేసి, తర్వాత ఈ కార్డ్బోర్డ్స్ తీసుకున్నాం కదా, ముందుగా షేపు లెటర్స్ రెండు కూడా అవి ప్లేస్ చేసి దాని షేప్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పక్కనే. తర్వాత లెటర్స్ కూడా ఆ కార్డ్బోర్డ్లో ఇమిడేటట్టు లెటర్స్ కూడా ప్లాన్ చేసి దానికి కూడా ఆ సైజులో సరిపోయేంత కార్డ్బోర్డ్ కట్ చేసి ముందుగానే పెట్టుకుందాం లెటర్స్ అన్నీ. ఆ షేప్ మీద, బ్యాక్గ్రౌండ్ షేప్ మీద ఈ లెటర్స్ అన్నీ కొంచెం ఫెవికాల్తో అంటించేసుకుందాము. తర్వాత ఆరిన తర్వాత వైట్ కలరు మొత్తం అన్నింటికి వైట్ కలర్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకొని ఒకసారి ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేసుకుందాం.
బ్యాక్గ్రౌండ్ వేరే వేరే కలర్స్ ఇద్దాము. తర్వాత లెటర్స్కి అన్నింటికి గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది, సో గోల్డ్ కలర్ ఇచ్చేద్దాం. ఇదే విధంగా మనం మన ఫ్యామిలీ మెంబర్స్లోని పేర్లు చేసి పెట్టుకుంటే ఎవరి బర్త్డే అయితే వాళ్ళ బర్త్డేకి ఆ నేమ్ పెట్టి ఆ హ్యాపీ బర్త్డే వాళ్ళది ఈజీగా చేయడానికి కూడా బాగుంటుందండి. వాళ్ళ నేమ్ కూడా మనం డిస్ప్లే చేసి చేయొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే నచ్చిన డిజైన్స్ మనం వేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఐడియా నచ్చితే ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చాలా బాగుంది.